హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో నిజంగా హీరో వర్సెస్ హీరోయిన్స్ అని చెప్పేసి మన హీరోలంతా వచ్చేసారు. బుల్లితెర హీరోలు, బుల్లితెర హీరోయిన్స్ అంతా వచ్చేసారు. సో వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే కదా అని అనుకుంటున్నారా? చాలా రోజుల తర్వాత నిఖిల్, అలాగే మానస్, ఇక అర్జున్, ఇక పాపం అమర్దీప్ ఒక్కటే మిస్ అయినట్టు అనిపించింది. అమర్దీప్ కూడా వచ్చేసి ఉంటే నిజంగా అంతా హీరోలంతా ఒకే స్టేజ్ మీద ఒకేసారి చూసినట్టు అనిపించిండేది. బట్ ఓకే, ఏది ఏమైనప్పటికీ ఉన్న వాళ్ళతో మనం సర్దుకొని పోవాలి కాబట్టి హ్యాపీగా ఇక శివ్ ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఇంతమంది హీరోల్ని ఒకే స్టేజ్ మీద చూడటం సూపర్గా అనిపిస్తుంది. ఇక హీరోయిన్స్ కూడా తక్కువేం లేరు కదా. పాత హీరోయిన్స్ని, కొత్త హీరోయిన్స్ని అందరినీ తీసుకుని వచ్చేసారు మన స్టార్ మా వాళ్ళు. ఇక అందరూ కలిసి చక్కగా ఫన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక హీరో వర్సెస్ హీరోయిన్స్ అంటే డైలాగ్లో వార్లు అయితే జరుగుతుంటాయి. మీరు గొప్ప, మేము గొప్ప, మేము లేకపోతే మీరు లేరు, మీరు లేకపోతే మేము లేము అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఇక డైలాగుల్లో వచ్చేసరికి మేము జస్ట్ అట్లా యాక్టింగ్ అంటే ఒక డైలాగ్ కొట్టి ఏడ్చామంటే టీఆర్పీ రేట్ ఎక్కడికో వెళ్ళిపోతుందని మన హీరోయిన్స్, మేము చేసే ఫైట్లతోనే, మేము ఇచ్చే ఒక మంచి ఎక్స్ప్రెషన్స్తోనే, మేము చెప్పే డైలాగులతో ఎక్కడికో వెళ్ళిపోతుందని హీరోలు అయితే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎవరు లేకపోయినా కానీ సినిమా అనేది చూడలేం కాబట్టి ఇద్దరూ ముఖ్యమే. ఇక నెక్స్ట్ డైలాగుల్లో వచ్చేసరికి మన ప్రియాంక సేన్ వచ్చేసి మన పుష్పలో డైలాగ్ అయితే చెప్పేస్తూ ఉంటుంది. కాలు మీద కాలు వేసుకుంటూ, ఇది ఏంటి పుష్ప, ఇలాగా నా ముందే కాలు మీద కాలు వేసుకుంటున్నావు, హీరోల ముందే నువ్వు కాలు మీద కాలు వేసుకుంటున్నావు అని శ్రీముఖి అడిగితే, ఇది నా కాలే, నా దాని మీద నేను వేసుకుంటున్నాను, అదే కదా, లేకపోతే మీ హీరోల మీద నా కాలేం వేయలేదు కదా అని చెప్పేసి డైలాగ్ అయితే కొట్టేస్తూ ఉంటుందన్నమాట. సో నిజంగా ప్రియాంకని చూస్తుంటే మనిషి ఏమో ఇంతే కానీ డైలాగులు మాత్రం చాలా పెద్దగానే చెప్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పల్లవి గారు, ఐ థింక్ ఈమె పేరు పల్లవి అనే అనుకుంటున్నాను. ఇక ఈవిడ వచ్చేసి నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి ఒక లెక్క ఉంది అనగానే మన నిఖిల్ అయితే తెలుసు, నీకు తిక్కున్న విషయం మాకు అందరికీ బాగా తెలుసు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇలా పవన్ కళ్యాణ్ డైలాగులు, అలాగే అల్లు అర్జున్ గారి డైలాగులు అయితే బాగా కొడుతూ ఉంటారు. ఇక మన సుహాసిని గారు వస్తారు. ఏయ్ చూడు అర్జున్ రెడ్డి, నాకు నువ్వంటే అస్సలు భయం లేదు, నీకు మొలిచింది మీసమే అయితే నీ ముందే నేను తొడగొడుతున్నాను అని సంథింగ్ ఏదో ఒక డైలాగ్ అయితే కొట్టి తొడగొడుతుంది చూడండి. అసలు సుహాసిని గారిని చూస్తుంటే సుహాసిని గారు, అలాగే అర్జున్, అలాగే నిఖిల్ వీళ్ళ కాంబినేషన్ అండి. ఎన్ని ఇయర్స్ అయినా కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది. ఇక దేవత సీరియల్ నుంచి కూడా ఇక అర్జున్ అలాగే సుహాసిని గారు ఇంకా మంచి బాండింగ్ అయితే ఏర్పడిందని చెప్పాలి. సో వీళ్ళకి మ్యారేజెస్ అయినా కానీ నిజంగా వీళ్ళ బాండింగ్ చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా క్యూట్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే తప్పుగా కాదు, మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది. ఇక్కడ కూడా అర్జున్కి అయితే ఇక అర్జున్ వచ్చేసి, ఏంటి నాకే చెప్తున్నావా ఈ డైలాగులన్నీ, నా ముందే చెప్తున్నావా అని చెప్పేసి చాలా అంటే చాలా ఫన్గా అయితే ఉండబోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన నిఖిల్ యొక్క పర్ఫార్మెన్స్ ఉందండి. పెద్ద సినిమాలో చెక్కిడి నా వెంటే పడతావే ఆ సాంగ్ ఉంది కదా, ఇప్పుడు అందరూ ట్రెండింగ్ అదే సాంగ్ కదా, దానికి డాన్సెస్, రీల్స్, లేకపోతే మీమ్స్ ఇట్లాగా అన్ని వాటి మీదే జరుగుతున్నాయి కదా. ఆ సాంగ్కి నిఖిల్ పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోతుందనే చెప్పాలి. రామ్ చరణ్ గారు ఏ విధంగా అయితే మంచి గ్రేస్గా వేశారో అంతే గ్రేస్గా మన నిఖిల్ అయితే చేసేసాడు. నిజంగా సింగిల్గా సోలోగా ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోతుంది. మరి హీరోయిన్ ఎవరైనా ఉన్నారో లేదో తెలీదు, బట్ నిఖిల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళకి ఫన్ చేపించాలి కదా. ఇక వీళ్ళకి కొన్ని పోజెస్ అయితే పెడుతూ ఉంటారనమాట. ఆ స్క్రీన్ మీద ఒక పోజెస్ పెడుతూ ఉంటే వీళ్ళు దాన్ని రిక్రియేట్ చేయాలి. వీళ్ళ కళ్ళ గంటలు కట్టేసుకొని వీళ్ళు చెప్తూ ఉండాలి, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తూ ఉంటే వీళ్ళు వాటిని రీక్రియేట్ అంటే అట్లాగే పోజెస్ పెడుతూ ఉండాలి. ఇక మన శివ్ అయితే కాలు పైకెత్తు, చేయి పైకెత్తు, ఇలా చెప్తూ ఉంటారు. ఇది కూడా చాలా అంటే చాలా ఫన్గా ఉండబోతుంది. ఎందుకంటే కళ్ళ గంటలు కట్టేసేసి వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయ్యి ఆ పోజెస్ పెట్టాలనంటే డిఫరెంట్గా ఉంటుంది కదా, అందరూ కరెక్ట్గా సెట్ అవ్వలేరు కదా. ఇక హరిని అయితే ఆడుకుంటారు చూడండి ప్రతి ఒకరు, రే నువ్వు కాలెత్తురా, నువ్వు చెయ్యెత్తురా అని చెప్పేసి. అబ్బా నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఈసారి మాత్రం. ఎందుకంటే అందరూ ఒక ఏజ్ పీపుల్ అంతా ఒక దగ్గర చేరితే ఎంత సందడిగా ఉంటుందో తెలుసు కదా.
ఇక సెటైర్లు అలాగే ఫ్రెండ్సే కాబట్టి వీళ్ళందరూ ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఇదంతా పక్కన పెట్టేస్తే మన ఇంగ్లీష్ బొమ్మలు ఇద్దరున్నారు కదా! అదేనండి ఫారినర్స్. వీళ్ళకిద్దరికైతే రాధిక లాగా ఒక అమ్మాయిని, అలాగే ఇంకొకరైతే డీజే టిల్లు లాగా గెటప్స్ వేసుకొని వచ్చేస్తారు. ఓకే. అమ్మాయిలకి ఈ డీజే టిల్లు లాగా హెయిరు, ఆ డ్రెస్ వేస్తారు. ఇంకొక అమ్మాయి రాధిక. అబ్బా! రాధిక అనే అమ్మాయి మాత్రం నిజంగా అంటే అమ్మాయి పేరు రాధిక కాదు. ఆ క్యారెక్టర్ రాధిక. సో, ఆ బ్లాక్ శారీలో ఎంత అందంగా ఉందండి. నిజంగా అసలకి ఫారెన్ అమ్మాయి అయినా కానీ ఆ కట్టు, బొట్టు చూస్తే ఎంత ముద్దొచ్చేస్తుందో అసలకి. ఇక అబ్బాయిల కళ్ళన్నీ ఇక అమ్మాయి మీదే ఉన్నాయి. ఇక అవినాష్ చెప్తున్నాడు, మన ఆకాష్‌కైతే ఆ రాధికని చూస్తుంటే రాధికతో డాన్స్ వేయాలని, రాధికని ముద్దు పెట్టుకోవాలని ఉంది అని చెప్పగానే ఇక రాధికతో ఆకాష్ అయితే చక్కగా డాన్స్ వేసేస్తాడు. మన హీరోయిన్స్ అంతా, "ఏంటి ఆకాష్ నీకు ఆల్రెడీ పెళ్ళైంది కదా! ఏంటి ఐశ్వర్యాన్ని పెట్టుకొని నువ్వేంటి ఇలా చేస్తున్నావు" అంటే అయినా అస్సలు వదులుకోలేదు కదా! వెళ్ళి ఎత్తుకొని తిప్పేసి అసలకి మంచి సాంగు, పాట అన్నీ వేసేస్తాడు ఆకాష్. ఇక మిగిలిన అబ్బాయిలు కూడా, "రేయ్ మాకు కూడా ఛాన్స్ రావట్లేదు, నీకు మాత్రం ఛాన్స్ వచ్చేసిందని" చెప్పి చాలా ఫన్ చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వీళ్ళిద్దరు డైలాగులు ఉంటాయి చూడండి. రాధిక అటుంటిని మంటోటి, అటుంటిని మంటోటి అంటే నిజంగా ఆమె చెప్పే ఆ క్యూట్‌నెస్ సూపర్ హైలైట్ అయితే అవుతుంది. అందరూ చక్కగా ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటారు. ఏంటి అంటే ఇంక దాని తర్వాత హరి చెప్తాడు, ఈ డీజే టిల్లుని చూస్తుంటే మనము షాపింగ్ మాల్‌కి వెళ్ళినప్పుడు బయట బొమ్మలు ఉంటారు కదా! ఆ బొమ్మల మీద హెయిర్ అవన్నీ పెట్టేసి రెడీ చేసి ఉంటారు చూడండి. అచ్చం అలాగే ఉన్నట్టుంది ఈ యొక్క రాధిక అంటూ ఉంటాడు. నిజంగా ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.